నమస్తే, నేను మీ నరేష్. వెల్కమ్ టు కనకదార మోటార్స్. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మేడిపల్లి వరంగల్ హైవేలో పిల్లర్ నంబర్ 133 దగ్గర ఉంటుందండి మన ఆఫీస్. లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళి కనకదార మోటార్స్ అని టైప్ చేయండి, మన లొకేషన్ వస్తుంది. లేదంటే మా వాట్సాప్ నంబర్ కి వాట్సాప్ లో ఆయన పంపండి, మీకు లొకేషన్ షేర్ చేస్తాము. మా వాట్సాప్ నంబర్ వచ్చేసి 9573942459. మన ఆఫీస్ లో కారు కొన్న ప్రతి కస్టమర్ కి పెట్రోల్ కార్ అయితే 10 లీటర్ పెట్రోల్, డీజిల్ కార్ అయితే 10 లీటర్ డీజిల్, కార్ యొక్క బాడీ కవర్, 1 kg స్వీట్ బాక్స్ ఇస్తాం సార్. నేను ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ టూర్ వెహికల్ అండి. టాక్సీ ప్లేట్ వెహికల్ తీసుకోవడం జరిగింది. ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియోని చూపిస్తాను, చూడండి సార్. మనం చూసుకోవచ్చండి ఫ్రంట్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. బానెట్ పైన కానీ బంపర్ పైన కానీ స్క్రాచ్ అయితే లేవు, స్క్రాచ్ లెస్ ఉంది వెహికల్. టాక్సీ ప్లేట్ వెహికల్ VXI అండి. మనం చూసుకుంటే హెడ్ లైట్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మనం లెఫ్ట్ సైడ్ టైర్ చూసుకోవచ్చండి, కొత్త టైర్ కనిపిస్తుంది సార్ లెఫ్ట్ సైడ్ టైర్. మనం చూసుకోవచ్చు సార్ లెఫ్ట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. స్క్రాచ్ అయితే లేవు, స్క్రాచ్ లెస్ ఉంది వెహికల్. మనం చూసుకున్నట్టయితే మనం లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకుంటే ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకుంటే ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. మనం బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే 60 to 70% ఉంది సార్. మనం చూసుకోవచ్చు అండి పెట్రోల్ వెహికల్ సార్ ఇది. మనం చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ డోర్ ఒరిజినల్ ఉంది. మనం పిల్లర్ చూసుకుంటే ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు సార్. మనం బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం సార్, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. డిక్కీ పైన కానీ బంపర్ పైన స్క్రాచ్లు అయితే లేవు. మనం చిన్న చిన్న స్క్రాచెస్ కనిపిస్తున్నాయి డిక్కీ పైన. మనం చూసుకున్నట్టయితే డిక్కీ కూడా మారలేదండి, ఒరిజినల్ డిక్కీ ఉంది. మనం చూసుకున్నట్టయితే స్టెఫిన్ కూడా అవైలబుల్ ఉంది సార్, పానల్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్ లో. సార్ మనం చూసుకోవచ్చండి రైట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. రైట్ సైడ్ వ్యూస్ ఇక్కడ కూడా స్క్రాచ్లు అయితే స్క్రాచ్ చేస్తుంది వెహికల్. మనం చూసుకుంటే 60 to 70% ఉంది బ్యాక్ సైడ్ టైర్. మనం బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లర్ ఉంది, పంచెస్ అయితే పోలేదు సార్. మనం ఇంటీరియర్ చూద్దాం సార్, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. కొత్త సీట్ కవర్లు ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే పైన రూఫ్ కూడా చాలా నీట్ గా ఉన్నది సార్. మనం చూసుకుంటే బ్యాక్ ఏసీ కూడా రావడం జరిగింది సార్ ఈ వెహికల్ లో. మనం ఫ్రంట్ డోర్ చూసుకుంటే ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకుంటే ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. కొత్త సీట్ కవర్లు ఉన్నాయి సార్ వెహికల్ లో. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్ గా ఉన్నది సార్ వెహికల్ లో. మనం చూసుకున్నట్టయితే ఈ వెహికల్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. ఒకటి స్టీరింగ్ లో ఉంది, ఒకటి డాష్ బోర్డ్ లో ఉన్నది సార్. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉన్నది సార్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకున్నట్టయితే 72,144 తిరిగిందండి. నేను వెహికల్ స్టార్ట్ చేస్తున్నాను, చూడండి సార్. వెహికల్ స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు సార్, త్వరగానే స్టార్ట్ అయిపోయింది. పవర్ స్టీరింగ్ వెహికల్. మనం చూసుకున్నట్టయితే నేను ఏసీ ఆన్ చేస్తున్నాను, చూడండి సార్. ఏసీలో కంప్లైంట్ కూడా ఏం లేదు సార్, త్వరగానే చిల్డ్ అయిపోతుంది ఆల్రెడీ ఏసీ. మనం ఇంజన్ సైడ్ చూసుకుందాం సార్. మిర్రర్ అడ్జస్టబుల్ ఉంది, 4 పవర్ విండోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్ వెహికల్ లో. పెట్రోల్ వెహికల్ సార్ ఇది. మనం చూసుకున్నట్టు ఫ్రంట్ టైర్ కూడా కొత్త టైర్ కనిపిస్తుంది సార్. మనం చూస్తున్నట్టు ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కనిపిస్తున్నాయి సార్ వెహికల్ పైన. మనం చూసుకున్న బానెట్ కూడా ఒరిజినల్ బానెట్ ఉంది, బానెట్ అయితే మారలేదు. మనం రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది. ఎక్సైడ్ బ్యాటరీ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్ వెహికల్. టైం మెంబర్ పట్టి కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్. ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు సార్, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. వెరీ గుడ్ కండిషన్ ఉందని చెప్పొచ్చు. నేను ఆయిల్ గేజ్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి సార్. బ్యాక్ కంప్రెసర్ కూడా ఏం లేదు సార్, ఆయిల్ కూడా చాలా కొత్తగానే ఉంది. చాలా అంటే చాలా నీట్ గా ఉన్నది సార్ ఇంజన్. సార్ ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూశారు కదా, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. పెట్రోల్ వెహికల్ సార్, CNG అయితే అవైలబుల్ లేదు. టాక్సీ ప్లేట్ వెహికల్ VXI అండి. ఇది సింగిల్ ఓనర్ వెహికల్ సార్. షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకున్న 74,000 తిరిగింది. ముంగట ఫ్రంట్ టైర్లు కొత్తగా ఉన్నాయి సార్. మనం చూస్తున్న ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి 6,20,000 చెప్తున్నాడు ఓనర్. ధర అనేది ఖచ్చితం కాదు, అందులో కూడా బార్గెనింగ్ ఉంది, మాట్లాడుకోవచ్చు సార్. ఈ వెహికల్ కు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉన్నది సార్. మా ఛానల్ ను సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయగలరా సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే.